మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మనం గమనిస్తూ ఉన్నట్లయితే అనేకమైనటువంటి వస్తువులు మన కనులెదుట కనిపిస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి విషయాలు మన కనులెదుట కనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్నిటిని మాత్రం మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఒక గాజు సంబంధమైనటువంటి వస్తువును చాలా జాగ్రత్తగా కాపాడదాం, ఎందుకంటే అది పగిలిపోద్ది గనుక. బంగారం జాగ్రత్తగా కాపాడుకుంటాం, ఎందుకంటే అది విలువైంది గనుక. మరియు ప్రాచీన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకుంటాం, ఎందుకంటే అది మరలా రాదు గనుక. ఇలా మనం చూస్తూ ఉంటే కొన్ని వస్తువులను జాగ్రత్తగా మనమే కాపాడుకుంటూ ఉంటాం. మన దృష్టికి అవి విలువైనవిగా, మన దృష్టికి అవి యోగ్యమైనవిగా, మన దృష్టికి అది వెలకట్టలేనివిగా కనిపిస్తూ ఉంటాయి. శరీర రీతిగా, భౌతికంగా, మనుషులుగా జనులే కొన్ని విషయాలను జాగ్రత్తగా పదిలంగా కాపాడుకుంటూ ఉంటే, మరి దేవుని సృష్టించినటువంటి సృష్టిలో అతి శ్రేష్టమైనది, అతి అమూల్యమైనది, వెలకట్టలేనిది, ఆయన ఆత్మచేత నింపబడినటువంటి ఒక జీవి ఉంది అంటే అది మనిషి. ఇందును గూర్చి వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. చదివిన వాక్య భాగంలో దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన కాపాడే విధానాన్ని మనం చూస్తే పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను కూడా తగలకుండా ఆయన కాపాడుతాడు. మరియు మనల్ని కాపాడేటువంటి దేవుడు కునుకడు, నిద్రపోయేవాడు కాదు. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ప్రతి నిమిషం ప్రతి క్షణం కాపాడుతూ ఉంటాడు. మరియు పక్షులు తమ పిల్లలను తమ రెక్కల మీద పెట్టుకుని కాపాడినట్లుగా, కోడి తన బిడ్డలను రెక్కల చాటున పెట్టుకుని కాపాడినట్లుగా దేవుడు తన ప్రజలను కాపాడుతూ ఉంటాడు. సైన్యం సరిహద్దుల దగ్గర దేశాన్ని కాపాడుతున్నట్లుగా అంతకు మించినటువంటి రక్షణతో బలమైనటువంటి ఆయన హస్తపు నీడలో మనలను కాపాడుతాడు. కనుక మనం ఆయన దృష్టిలో విలువైన వాళ్ళం. మనం ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతట్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగిన వాళ్ళం. కనుక అట్టి ప్రభు సెలవిస్తున్నాడు, నేను మీకు తోడై నేను నడిపిస్తాను, మరియు అంతకు మించి నేను మిమ్మల్ని కాపాడుతాను. మిమ్మల్ని కాపాడువాడును నేను ఒక్కడినే, విడువక ఎడబాయక కాపాడువాడును నేనే, అన్ని వేళలో అన్ని స్థితిగతుల్లో కాపాడువాడును నేనే. మరియు ఆయన ఎవరిని కాపాడుతాడు, ఆయన ఎలా కాపాడుతాడు అని మరొక విషయాన్ని మనం చూసినట్టయితే యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనంలో ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుకొనుచున్నాడు. ఆయన దృష్టిలో మనం కూడా బలవంతులుగా ఆయన సృష్టించాడు. అది ఎలాగ బలవంతులుగా సృష్టించాడంటే ఆదిలో ఆదామును అవ్వని ఆయన సృష్టించిన తర్వాత ఈ సృష్టి అంతటిని ఏలండి మీరు అంటే ఈ సృష్టి అంతటి మీద బలాన్ని, అధికారాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. తన బలమును తన బలవంతులకు వారిని కాపాడడానికి ఆయన ఉపయోగిస్తాడు. అట్టి విధంగా ఆయన జనులను కాపాడతాడు, తన స్వకీయ సాంపాద్యాన్ని కాపాడతాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టువాడు కాదు, ఎవరిని త్రోసివేయువాడు కాదు. అందరినీ ఆయన ఎద్దుకు వచ్చిన ప్రతి వారిని కూడా ఆయన సంకల్పం చొప్పున కాపాడి నడిపిస్తూ ఉంటాడు. మరియు 97వ కీర్తన 10వ చరణంలో మనం చూస్తాం, ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడతాడు. ఆయన సృష్టిలో ఉన్న మనిషిలను ఆయన కాపాడతాడు, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడతాడు. ఆయన తన భక్తుల ప్రాణములను ఎట్లాగా కాపాడతాడు అని చూసినట్లయితే దావీదుని గురించి మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 8:6లో అక్కడ రాయబడినటువంటి మాట, యెహోవా అతని కాపాడుచుండెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఎందుకని యెహోవా అతనికి ఎక్కడికి పోయినా సరే కాపాడుతున్నాడంటే దావీదు దేవుని హృదయానుసారుడు. ఆయన చిత్తాన్ని ఎరుగుతూ, ఆయన చిత్తానికి మనస్కరిస్తూ, ఆయన చిత్తం కొరకు వేగి చూస్తూ, ఆయన ఆలోచన కొరకు, ఆయన చిత్తం కొరకు విచారిస్తూ వెళ్లేవాడు కనుక దావీదు తన భక్తుడిగా, తన స్వకీయ సాంపాద్యముగా, తన ప్రియ బిడ్డగా, తన వాగ్దాన సంతతిగా ఉన్నాడు గనుక తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతాడు. బలవంతులుగా నిలబెట్టి బలమైనటువంటి తన కార్యాలను బయలుపరుస్తాడు. తన జనులను ఆయన కాపాడువాడు. దావీదును కాపాడిన దేవుడు నేడు నీతోను మీతోను మనందరితో సెలవిస్తున్నాడు, నేను దావీదును కాపాడినట్లుగా, దావీదుకు తోడై ఉండినట్లుగా నేను కాపాడుతాను, తోడుగా ఉంటాను. మరియు దావీదుకి తోడుగా ఉండడానికి మరొక విషయం చూసినట్టయితే దావీదు దేవుని ఎదుట తగ్గించుకుని దీనత్వంతో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి. దావీదు దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి సాహసించిన వ్యక్తి, తన దేవుని శక్తిని ఎరిగిన వాడుగా నిలబడిన వ్యక్తి గనుక అటువంటి వాడు దేవుని దృష్టికి విలువైన వాడు. గొల్లియాతు 40 దినాలు భయపెడుతూ ఉంటే దేశమంతటిని ఎవరు ధైర్యంతో సాహసించి ముందడుగు వేయలేదు, గాని బాలుడైనటువంటి దావీదు ధైర్యంతో తన దేవుని శక్తిని బలం ఎరిగిన వాడుగా ముందడుగు వేశాడు. దేవుని దృష్టిలో ఇప్పుడు ఆ లక్షలాది మంది ఉన్న ఇశ్రాయేలు జనాంగము కంటే దావీదు విలువైన వాడుగా ఎంచబడ్డాడు. కాబట్టి దావీదు ఎక్కడికి వెళ్ళినా కాపాడడం దేవుడు ప్రారంభించాడు. దేవుని నామాన్ని హెచ్చించే విధంగా, దైవ జనాంగమును కాపాడే విధంగా దావీదు అడుగు వేసినందుకు దేవుడు దావీదును కాపాడడానికి ఎల్లప్పుడూ ఎక్కడికి వెళ్ళినా సరే దావీదుకు తోడుగా ఉన్నాడు, దావీదుని కాపాడాడు. అది ఎవ్వరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఏ ఒక్క రాయి కూడా తగలకుండా, ఏ ఒక్క ఖడ్గము కూడా గీసుకోకుండా, ఏ ఒక్క బాధ ఇబ్బంది కూడా దావీదును చుట్టుకోకుండా, దావీదుకు తగలకుండా, మరణానికి అప్పగించకుండా దేవుడు దావీదును కాపాడాడు. కనుక మనల్ని కాపాడేవాడు ఆయన ఒక్కడే. మనం ఆయన నమ్మి ఆయన విశ్వాసం ఉంచి ఆయన చిత్తము చేయడానికి మనం ముందడుగు వేసిన
ఎడల ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కూడా కాపాడుతాడు. దావీదును దుష్టత్వం నుంచి కాపాడాడు, స్థిరపరిచాడు, సింహాసనం ఇచ్చాడు, ఇజ్రాయెల్ మీద రాజుగా స్థిరపరిచాడు, 40 సంవత్సరాల ఏకాధిపత్య పాలన చేశాడు, మంచి పేరును తెచ్చుకున్నాడు, తన కుమారుణ్ణి తన తర్వాత రాజుగా నిర్ణయించగలిగాడు. దుష్టత్వం నుంచి దేవుడు కాపాడినందుకు దావీదు హెచ్చించబడ్డాడు. దేవుడు మనల్ని కూడా పిలిచాడు, మనల్ని స్థిరపరిచాడు. ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో ఆయన బిడ్డలుగా, ఆయన సాంపాద్యముగా, వాగ్దాన సంతతిగా, క్రొత్త నిబంధన రక్తము చేత కడిగి మనల్ని పిలిచాడు, స్థిరపరిచాడు. ఆయన దుష్టత్వం నుండి కాపాడుతాడు. ఎట్లా కాపాడుతాడు అంటే ఇంకో విషయాన్ని మనం చూడొచ్చు. యూదా పత్రిక 24వ వచనంలో, తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్మమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఇక్కడ యూదా భక్తుడు అంటున్నాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆయన శక్తి గలవాడు. ఆయన కాపాడి దుష్టత్వం నుంచి విడిపించడానికి, ఆయన సముఖంలో, ఆయన రాజ్యంలో, ఆయన పరలోక రాజ్యంలో చాచడానికి, ఆయన ఎదుట నిలబెట్టడానికి ఆయన మాత్రమే శక్తి గలవాడు. ఆయనే మనల్ని కాపాడి నిలబెట్టగలవాడు. కనుక మనం విలువైన వస్తువులను కాపాడుకున్నట్లే ఆయన దృష్టిలో విలువైన వారిని ఆయన కాపాడుకుంటాడు. యోసేపును చూస్తే పాపం కొరకు తన అన్నలు ప్రేమ లేని వారుగా తనను చంపడానికి ప్రయత్నిస్తే యోసేపు తన అన్నల మీద పగ తీర్చుకొనక వారిని క్షమించి వారితో సహవాసం కలిగి మరలా వారిని తన కుటుంబంలో చేర్చుకున్నాడు. అనగా దేవుని దృష్టిలో ఆ 11 మంది ఉన్నటువంటి స్థానానికంటే కూడా ఒక్కడైనటువంటి యోసేపు యొక్క స్థానం దేవునికి విలువైనది. యోసేపు విలువైన వాడుగా ఎంచబడ్డాడు. అటువంటి విలువైనటువంటి యోసేపును దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అది చెరైన, ఖడ్గమైన, శత్రులైన, నిందలైన, అవమానములైన, అబద్ధాలైన, కీడైన అన్ని కోణాలు కూడా యోసేపును దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే యోసేపు దేవుని దృష్టికి విలువైన వాడు. ఇలా మనం చూస్తూ ఉంటే దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి మనుషులకు ఆయన ఇచ్చినటువంటి విలువ ఎంతో గొప్పది. సర్వ సృష్టి మీద ఏలుబడి చేసేటువంటి అధికారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. అబ్రహాము దేవుని దృష్టిలో విలువైన వాడు, ఇస్సాకు దేవుని దృష్టిలో విలువైన వాడు, యాకోబు దేవుని దృష్టిలో విలువైన వాడు. ఇలా మనం చూస్తూ ఉంటే గిద్యోను ఆయన దృష్టిలో విలువైన వాడు. ఇలా బలహీనులైన వారిని ఆయన తన పని కొరకు నేను మీకు తోడుగా ఉన్నాను, నేనే కాపాడువాడును అని గుర్తు చేస్తూ తన చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు కూడా గుర్తించినట్లుగా దేవుడు తోడుగా ఉండే కాపాడడం దేవుడి యొక్క ప్రత్యేకమైనటువంటి గుణలక్షణం. ఆయన కాపాడువాడు, నిలబెట్టువాడు. క్రొత్త నిబంధన మనం చూస్తే అపోస్తలులైనటువంటి శిష్యులను ఆయన వారికి ఏది తక్కువ కాకుండా పోషించాడు, ఏది తక్కువ కాకుండా నడిపించాడు, కావలసిన వాటిని సమకూర్చాడు, ఉన్న దాంట్లో వారికి సమృద్ధిని అనుగ్రహించాడు, ఉన్న దాని ద్వారా ఇంకా కావలసిన వాటిని ఆయన హెచ్చించి ఆశీర్వదించి సమృద్ధిగా ఇంకా మిగిలినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే ఆయన వారిని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. కనుక నేడు వాక్యం నీతో మిత్రులు మనందరితో ఆయన సెలవిసినటువంటి మాట, నేను మిమ్మల్ని కాపాడువాడను. నా దృష్టికి మీరు ఓ ప్రత్యేకమైనటువంటి విలువ కలిగిన వారు. ఎట్లాగా విలువ వస్తుంది అంటే పాత నిబంధనలోనేమో సున్నతి పొందుట చేత ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారు, అనగా ఆయన యొక్క సాంపాద్యం అని. క్రొత్త నిబంధనలో ఆ సున్నతికి సాదృశ్యంగా ఉన్నటువంటి రక్షణ అనేది బాప్తిసం ఉంది. దీన్ని పొందుకున్న వారు ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారు. ఇప్పుడు ఆయన దృష్టికి ఎవరు విలువైన వారు అనగా ఆయన చిత్తం చేయడానికి ఆయన నచ్చినట్లుగా ఉండేవారు మాత్రమే ఆయనకు విలువైన వారు. తల్లిదండ్రులకు వారి బిడ్డలు విలువైన వారు. మరియు అన్ని రంగాల్లో ఏ రంగంలో చూసినా ఆ రంగంలో ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి వస్తువులు వాళ్ళకి విలువైనవి. ఇప్పుడు బట్టల కొట్టు వ్యాపార వస్తువులను చూస్తే వస్త్రములు వాళ్ళకి విలువైనవి, ఎందుకంటే వారి వ్యాపారం అది కనుక. బంగారు కొట్టు వాళ్ళని చూస్తే వారి వ్యాపారం బంగారం కనుక అది వారికి విలువైంది. పక్కన దేంట్లో దొంగలు పడినా ఏది ఏమైపోయినా సరే వారికి అంత బాధ అనిపించదు, కానీ వారిది ఏదైనా జరిగితే గనక వారికి బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వారి దృష్టిలో అది విలువైనది. చిన్న పచారి కొట్టైనా అది వారికి విలువైంది. ఒక బంగారు షాప్ ఉన్నోళ్ళు చూసి వారికి ఏదైనా నష్టం కలిగిన వీళ్ళంత బాధపడరు, కానీ ఆ చిన్న పచారి కొట్లో ఏదైనా నష్టం కలిగితే వీరికి బాధ కలుగుతుంది. కారణం ఏంటి? వారి దృష్టిలో అది విలువైంది. దేవుని దృష్టిలో కూడా ఆయన చేత రూపించబడిన వారుగా, ఆయన యొక్క స్వారూప్యంలో సృష్టించబడిన వారుగా, ఆయన ఆత్మ చేత ఆయన ఊపిరిని ఇచ్చి జీవము కలుగు చేసి జీవింప చేస్తున్న వాడు గనక తన బిడ్డలు ఆయనకి విలువైన వారు. మరి ముఖ్యంగా ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారు ఇంకా ఎంతో విలువైన వారు. వారి కొరకు ఆయన అంటున్నాడు, నేను మీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చేంత విలువ మీకు. ఎవరు కూడా వస్తువుల కోసం తమ ప్రాణాలు కోల్పోరు, కానీ ఆయన సృష్టించినటువంటి సృష్టిలో జీవి మనిషి అయినటువంటి వస్తువు కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన ఇచ్చినటువంటి విలువను, స్థాయిని మనం నిలబెట్టుకుందాం. రక్షణ లేని వారం ఆయన రక్షణ కాడి కిందకు వస్తాం. ఆయన హస్తపు నేలలోకి పరిగెత్తుకుని వెళ్దాం. ఆయన త్వరలో మేఘాల్లో పెండ్లి కుమారుడుగా రానియుండగా పరలోక రాజ్యానికి వారసులం అవునట్లుగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని ఆ రాకడకు మనం సిద్ధపరచబడే వారై ఉందాం. పరలోక రాజ్యానికి చేర్చబడదాం. ఈ దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో నుంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి, దీవించండి. సమస్త కొద్దుల కొరతలు తీసివేయండి. నువ్వు ప్రేమిస్తే, నువ్వు కాపాడితే ఎట్లా కాపాడుతావు అనేటువంటి విషయాలు కొన్ని అయ్యా మీరు వివరించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నువ్వు కాపాడేవాడు అని, నీవు దుష్టత్వం నుంచి నీ ప్రియ బిడ్డలను కాపాడేవాడు అని
వాడవని, పరలోక రాజ్యాన్ని చేర్చువాడవని, నీ సింహాసనం ఎదుట నీ మహిమ ఎదుట నిలబెట్టగలిగిన వాడు నీవేనని మీరు తెలియజేశారు. వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు అట్టి విధంగా ఆశీర్వదించండి, దీవించండి, కాపాడండి. ప్రయాణంలోనూ, మరి వ్యాపారంలోను, ఉద్యోగంలోను, చదువుల్లోనూ, అన్ని విషయంలోనూ మీరు తోడుగా ఉండి కాపాడండి. మీ సన్నిధిలో వారిని సాక్ష్యం నిలబెట్టండి. చెనక రక్షణ దయచేయండి, పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి. ఈ జీవ గ్రంథంలో వారి పేరు నిలబడినట్లుగా, గొర్రెపల్లి జీవ గ్రంథంలో వారి పేరు లిఖించబడినట్లుగా కూడా కృప దయచేశారు. అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.